రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం. విశ్వకర్మ బిడ్డ వేదనమాంతంగా రవి మధించి కిరణ నివహములను ధరణి మీద వైవ ఉరుతరోగ్రంబులై వరలి ననగా దాబవహ్నులొదవే. చిత్రభారతం అనే గ్రంథంలో ద్వితీయాశ్వాసంలోని పద్యం ఇది. భీషణమైన వేడితో వేసవి వేయించేసిందని చెప్పడం ఇందులోని విషయం. అయితే ఈ పద్యంలోని మొదటి 2 పంక్తుల్లో ఒక పెద్ద కథ ఉంది. విశ్వకర్మ కూతురైన సౌంజ్ఞను సూర్యుడు పెళ్ళాడాడు. సూర్యుడి తేజస్సును రోజు చూడలేక, ఆ వెలుగును భరించలేక ఆమె సతమతం అవుతూనే సంసారం సాగించింది. అలా ఆమెకు యముడు, యమున సంతానంగా కలిగారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక సౌంజ్ఞకు కొన్నాళ్లు సూర్యుడికి దూరంగా వెళ్ళి ఒక అడవిలో ఏకాంతంగా కాలం గడపాలనే కోరిక కలిగింది. వెంటనే తన ప్రతిరూపాన్ని సృష్టించి సూర్యుడికి సపర్యలు చేయటానికై తన స్థానంలో ఉంచి తాను తిరిగి వచ్చే వరకు ఇది రహస్యంగా ఉండాలని చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఛాయా సౌంజ్ఞ స్థానంలో ఉన్న సంగతి తెలియని సూర్యుడు ఆమెను నిజమైన సౌంజ్ఞగానే చూశాడు. వారికి శని, సావర్ణి సంతానాలుగా కలిగారు. ఛాయా సౌంజ్ఞ తమను అనుసరించే పద్ధతిలో తేడా గమనించిన యముడు ఒకనాడు ఆమెను నిలదీసి అడిగాడు. యముడితో ఆమెకు కాస్త గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా సూర్యుడికి నిజం తెలిసి అజ్ఞాతంలో ఉన్న సౌంజ్ఞను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ సంగతి తెలిసిన సౌంజ్ఞ తండ్రి విశ్వకర్మ సూర్యుడి తేజస్సును తగ్గించి కూతురికి సౌకర్యంగా చేయాలని సంకల్పించి సూర్యుడి తేజోమండలాన్ని అప్పుడున్న దానికంటే 8 పాళ్ళు సానపట్టి తగ్గించాడు. అలా తగ్గించటంలో రాలిన సూర్యుడి కిరణ రజం నుంచి సకల దేవతల ఆయుధాలను తయారు చేశాడు విశ్వకర్మ అని ఒక పురాణ గాథ కూడా ఉంది. ఈ గాథలో ఉన్న విషయాన్ని ఆధారం చేసుకుని ఈయన చేసిన ఊహ ఏమిటో ఈ పద్యం చివరి 2 పాదాల్లోనూ ఉంది. సూర్యుడు తేజోమండలాన్ని సానబట్టగా రాలిన భీషణమైన కిరణ రజాన్ని విశ్వకర్మ భూమి మీదకి విసిరేశాడా అన్నట్టుగా ఎండలు మండిపోతూ వచ్చింది గ్రీష్మం అని అందులో చేసిన చమత్కారయుతమైన ఊహ. ఇలా అనేక రకాల చమత్కారమైన ఊహలతో చిత్రభారతం తెలుగువారికి అందించిన ఆ గొప్ప కవి పండితులే శ్రీ చెరికొండ ధర్మన గారు. చెరికొండ ధర్మన గారు పాలమూరు జిల్లాకు చెందిన కవి. చెరికొండ గ్రామానికి చెందిన ధర్మన జనన మరణ సంవత్సరాలపై ఖచ్చితమైన ఆధారం లేదు, కానీ వారి రచనలు, మంత్రి పోషణాల ప్రకారం జీవితకాలం 1480 నుంచి 1530గా నిర్ణయించారు. తన చిత్రభారతం కావ్యంలో ఒక పద్యంలో చెప్పుకున్న వివరాన్ని బట్టి వీరు శ్రీమతి మాదమ్మ, శ్రీ అమ్మనామాచుడు పుణ్య దంపతులకు జన్మించారని తెలుస్తోంది. పూర్వం చెరికొండ సీమగా పిలువబడి ప్రస్తుతం కల్వకుర్తి మండలంలో ఉన్న చారికొండ గ్రామానికి చెందిన ధర్మాన చిత్రభారతం కావ్యం ద్వారా చాలా ప్రసిద్ధి చెందారు. ఈ కావ్యాన్ని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన పెద్దన మంత్రికి అంకితం ఇవ్వడం వల్ల వారిని ఆ జిల్లా వారిగా పరిగణించడం జరిగింది. షితాబు ఖానుగా పేరు పొందిన సీతాపతి మంత్రి అనుములూరి పెద్దన పోషణలో ఉండి ఈ కావ్యాన్ని రచించారు. ధర్మన రచించిన చిత్రభారతం 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇందరి కథ చిత్ర విచిత్రమైనది, అందుకే గ్రంథానికి ఆ పేరు పెట్టబడింది. చెరికొండ ధర్మన వంటి కవులను సాహిత్యకారులు పెద్దగా పట్టించుకోలేదంటూ ఆరుద్ర గారు వాపోయారు. ధర్మన గంటకు 100 పద్యాలు చెప్పగలిగే అవధాన విద్యా ప్రవీణుడని అతని పద్యాలే చెబుతాయి. ధర్మన శతలేఖన్య వదాన పద్య రచనా సంధాన స్వరవూతాణ చిహ్నితనయుడు, ఇంకా శతగంట స్వరవూతానుడు అన్న బిరుదులు కలవాడు. గంటకు 100 పద్యాలు అల్లగలిగిన ఆసు కవితా చక్రవర్తి. తొలుత ఈ చిత్రభారతాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ చింతామణి మాసపత్రికలో ప్రకటించారు. తర్వాత 1898వ సంవత్సరంలో పుస్తక రూపంలో వారే ప్రచురించారు. అప్పుడు ఆ కావ్యానికి పీఠిక రాస్తూ, ఈ చిత్రభారతము మిక్కిలి అపురూపమైన గ్రంథము, ఇది ఇప్పుడు దొరుకుటే అరుదుగా ఉన్నది. పోలవరపు జమీందారులకు బ్రహ్మశ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వెంకటకృష్ణారావు గారి సహాయమున కొంతకాలం కిందట నాకు ఈ గ్రంథం యొక్క ప్రతి ఒకటి లభించినది.
అదియు శుద్ధమైనది కాదు. అక్కడక్కడ కొన్ని చోట్ల పద్యపాదములు సహితము విడువబడి ఉండినవి. అయినను నాకు ప్రత్యంతరము దొరకకపోవుట చేతను, ఇంకనూ ఉపేక్ష చేసినచో ఈ ఉన్న ప్రతి కూడా నశించునేమో అని భీతి చేతను, లోపించిన భాగములను యథాశక్తిని పూరించి, వానిని బలయుతములు చేసి, స్ఖాళిత్యములను సంస్కరించి, చింతామణి పత్రికలో ప్రచురింపనారంభించి, ఇప్పటికి ఈ గ్రంథమును ఒక రీతిని సమగ్రముగా ముద్రింపించితిని. దీని ప్రతి ఎవరి వద్దనైనా ఉన్నచో వారు దయచేసి నాకు పంపిన ఎడల సరిచూసి తగిన సంస్కరణములు చేసి వారి వ్రాతప్రతిని వారికి బంధనపూర్వకముగా తిరిగి పంపివేసేదను అంటూ పేర్కొన్నారు. తర్వాత రోజుల్లో వీరేశలింగం గారు ప్రచురించిన ప్రతిని బావెళ్ల వెంకటేశ్వర శాస్త్రి గారు ఓలేటి వెంకటరామశాస్త్రి గారికి ఇచ్చి, మీరు ఒకసారి ఆమూలాగ్రము చదివి ముద్రారాక్షసాలు సరిచేస్తే నేను పునర్ముద్రణ చేస్తాను అన్నారట. అయితే పూర్తి శుద్ధప్రతి భాండాగారంలో ఉందని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ద్వారా తెలుసుకున్న ఓలేటి వారు భాండాగార ప్రతితో చక్కగా సరిచూపించి సవరణలు చేయించి తిరిగి బావెళ్ల వారిచే ప్రచురింప చేయగలిగారు. చిత్రభారతం కావ్యాన్ని పళ్ళే వెంకట సుబ్బారావు గారు 1920లో సంగ్రహం చేసి వచనంగా మలిచి ప్రచురించారు. దీనిని 1922 నాటి విద్యాశాఖ విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా, 1925 ట్రైనింగ్ స్కూళ్ల హయ్యర్ గ్రేడ్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించడం జరిగింది. చెరికొండ ధర్మన కవిగారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.